మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలేనాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దోపిడి దొంగల భరతం పడతాడు మన రాహుల్ గాంధీ దేశం బంగారు పోతే అవుతాడు ఇందిరమ్మ సంక్షేమాలు సోనియమ్మ చేసిన మేలు స్వాతంత్రం తెచ్చిన పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు ఇంటింటికి మేలే చేసిన ఇందిరమ్మ వారసుడమ్మ గక్కిపిడుగై అడుగులు వేశాడు గ్రామ ప్రజలకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ గ్యారంటీల్లో భాగంగా ఇప్పుడు ఒకటి రేషన్ కార్డు, అదే రకంగా ఇందిరమ్మ ఇండ్లు, ఆత్మీయ భరోసా, అసలు భూమి జాగా లేని వాళ్ళకి 12,000 ఇచ్చే కార్యక్రమం ఆత్మీయ భరోసా, ఇవన్నీ కూడా తీసుకోవడం జరిగింది. అట్లనే రైతులకి గతంలో రైతు భరోసా కింద 10,000 రూపాయలు వస్తుండే, దాన్ని కూడా మన ప్రభుత్వం 12,000 రూపాయలు చేయడం జరిగింది. ఎవరైతే సాగు చేస్తున్నారో సాగు చేసే భూమికి ఎకరాకి 12,000 రూపాయలు రైతు భరోసా, అది కూడా మనకి జనవరి 26 తర్వాత మీ ఖాతాలలో జమ అవుతాయి. అట్లనే ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, అసలు జాగానే లేదు కూలి పని చేసుకుంటున్నాం అనే వాళ్ళ కోసము ఆత్మీయ భరోసా అనే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మన గ్రామంలో 88 మందికి ఆత్మీయ భరోసా ప్రతి సంవత్సరం 12,000 రూపాయలు మీ ఖాతాలో జమ అవుతాయి. చాలా మందికి వచ్చింటాయి, అయినా ఇంకా కొంతమందికి ఎవరికన్నా రాని వాళ్ళు ఉంటే వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. మళ్ళీ దాన్ని సర్వే చేసి నిజమైన అర్హులందరికీ కూడా ఆత్మీయ భరోసా ఇస్తాం. అట్లనే రేషన్ కార్డులు 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క రేషన్ కార్డు కూడా రాలే. ఎన్నో రకాలుగా మీరు కూడా మీ సేవ ద్వారానో ఎంఆర్ఓ దగ్గర పోయినప్పుడు ఇంకో రకంగానో 89 మంది అప్లికేషన్ చేసుకొని ఉన్నారు. అంటే ఇంట్లో కొడుకున్నాడు, కోడలు వచ్చింది, కోడలికి లేకుండా నడుస్తుండే కొన్ని రోజులు, పిల్లలు పుట్టిరు, పిల్లలకి లేకుండే. ఇప్పుడు మీ రేషన్ కార్డుల పిల్లల్ని జమ చేసుకోవాలంటే పిల్లల్ని జమ చేసుకోవచ్చు, లేదంటే మీ కోడలు కావాలంటే కోడల్ని, లేకపోతే వాళ్ళకి సపరేట్ రేషన్ కార్డు ఇవ్వాలంటే సపరేట్ రేషన్ కార్డు తీసుకోవచ్చు. అందులో భాగంగా ఆల్రెడీ సర్వే చేసిన దాని ప్రకారం 40 మందికి రేషన్ కార్డులు ఆల్రెడీ శాంక్షన్ అయింది. శాంక్షన్ మాకు కాలేదు అని చింత పడకండి, ప్రతి ఒక్కరికి ఇప్పించే బాధ్యత నాది. అర్థమైందా? ఎవరైతే అర్హులు ఉన్నారో అందరికీ కూడా రేషన్ కార్డు మా గ్రామస్తుల ముందర అధికారులు కూడా చెప్తున్నా, నా గ్రామం ఇది, ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన వారికి అందరు కూడా రేషన్ కార్డు ఎంత తొందరగా ఇచ్చేసేయండి. అట్లనే ఇందిరమ్మ పథకం 94 మంది ఆల్రెడీ ఇందిరమ్మ పథకంలో అర్హులైనరు. ఇప్పుడు మనం ఇచ్చేది ఏంటంటే మన ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇచ్చారు. ఈ ఇండ్లు ఏంటంటే ఎవరికైతే జాగా ఉండి పాత ఇండ్లు ఉండి ఉంటాయి, కూలిపోయే స్థితిలో ఉండి ఉంటాయి, గతంలో ఇందిరమ్మకి ఇండ్ల కింద కట్టుకుని ఉంటారు, శిథిలావస్థలు ఉంటారు, కొంతమంది కట్టుకోని వాళ్ళు ఉన్నారు పైసలు లేక, ఓన్లీ జాగానే ఉంది అనే వాళ్ళ కోసము మన ప్రభుత్వం ఇందిరమ్మ పథకం కింద 5 లక్షల రూపాయలు బీసీలకి, ఎస్సీ ఎస్టీలు అయితేనేమో 6 లక్షల రూపాయలు మీ ఎట్లెట్లా పని కట్టుకుంటా పోయినా కొద్దీ మీ ఖాతాలో జమ అవుతుంది. అట్లా మన ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా నాకు తెలిసి 94 అనేది మన గ్రామమే అధికం కావచ్చు, ఎక్కడ లేదు. ఆర్మూల పట్టణంలో వార్డులలో చూస్తే అది పాపం ఊరు పోయినప్పుడు వచ్చి అప్పటి నుంచి అట్లే ఉన్నారు కావచ్చు, ఇక జాగా కట్టుకోక. అంతేనా? ఈ 94 మంది ఎట్లుంటున్నారు? కిరాయికుంటుర్రా? కూలీళ్ళు కూలిపోయాడు. సరే, అందరికి కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తా. కొంతమందికి జాగా లేదు, భూమి లేదు, ఏం లేదు, 49 మంది ఉన్నారు. వాళ్ళని కూడా అధికారులు
చూస్తారు, సర్వే చేసుకొని ఎవరైతే జాగా లేని వాళ్ళకు కూడా మన దగ్గర జాగే ముందో చూసుకొని చిన్న చిన్న ప్లాట్లు చేసి వాళ్ళకు కూడా ఈ కార్యక్రమాలు అయిపోయినాక దిగులు పడకండి, ఇంకో ఆలోచన చేయకండి. ఏదున్నా సరే ప్రతి ఒక్కరికి కోమన్పల్లి గ్రామంలో మీకు ఏ సమస్యలున్నా చేపించే బాధ్యత నాది. ఇప్పటికే మన గ్రామానికి ఒక కళ్యాణం మన మండపం గడుపుకుంటున్నాం. ఒక 20 లక్షల రూపాయలు ఆడ మన కింద అదేంటది చౌడు భూముల ఏమన్నా కాంట్రాక్టర్ని పంపిస్తాం, ఒక మండపం కళ్యాణ మండపం కట్టుకుందాం. అట్లనే రోడ్డు పెద్దగా అయిపోయింది. మన ఊరు నుంచి కూడా గంగకి ఆ రోడ్డు కూడా కొత్త పాడైతుంది. దాన్ని కూడా మళ్ళీ కొత్త రోడ్ వేయించేది కూడా పెట్టిన తొందరలోనే అది కూడా శాంక్షన్ వస్తుంది, అది కూడా చేపిస్తా. అవి కాకుండా ఇంకొక 25 లక్షల వరకు మన సీసీ రోడ్లు డ్రైనేజీలు పెట్టినాం. అవి కూడా ఆల్రెడీ శాంక్షన్ అయినాయి. ఎవరన్నా మనోళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పండి, పని చేసుకోండి. అట్లా ఈ మహిళా భవనం ఉంది, దీనికి ఒక 4 లక్షలు కూడా ఆల్రెడీ మంజూరు చేసినాం. ఎట్లా పడే ఎప్పటికెళ్ళి ఉందమ్మా ఇది? ముస్లాం అయిపోయా చిన్న చిలకమ్మ ముత్యమ్మ అప్పటికెళ్ళి అట్లనే ఉన్నది. దానికి కూడా 4 లక్షలు మంజూరు చేసినాం. దానికి సంబంధించిన కాంట్రాక్టర్ని కూడా పట్టుకొస్తా, అన్ని చేపిస్తా. మళ్ళా ఎలక్షన్ వచ్చే వరకు అన్ని చేపించి మీ దగ్గరికి ఓట్లు అడగడానికి వస్తాం, సరేనా? ఏదున్నా సరే మీకు అందరికీ కూడా అప్లికేషన్ పెట్టుకొని రాని వాళ్ళు ఏదున్నా సరే పెట్టుకోండి. అందరికీ రేషన్ కార్డు, ఇందమ్మ ఇల్లు, అట్లనే ఆత్మీయ భరోసా ఇవన్నీ కూడా ఇచ్చే కార్యక్రమం చేద్దాం. అందరూ సంతోషంగా ఉండండి. మరొకసారి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా అధికారులు అందరూ కూడా మా వాళ్ళందరికీ కూడా అప్లికేషన్ తీసుకొని శాంక్షన్ అయ్యే విధంగా పనిచేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. పోయినట్టు ఉంటుంది, మిగతా తర్వాత మళ్ళీ చూసుకోవచ్చు. రైట్ అమ్మ, అందరికి ధన్యవాదాలు. మంచిగా ఉండండి. అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలేనాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు.